హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ ఏంటంటే ఏం లేదు, జస్ట్ షాపింగ్. ఒకసారి ఆపుతావా? సో ఇక్కడ ఏంటంటే నేను వాయిస్ ఓవర్ కాకుండా మాట్లాడదామని ట్రై చేస్తున్నా. తమ్ముడేమో టీవీ పెట్టాడు, అది బ్యాక్గ్రౌండ్ నాయిస్, అందుకని ఆపమంటున్నా. సో ఇవాళ ఏంటంటే జస్ట్ చిన్నగా షాపింగ్కి వెళ్దామని అనుకున్నా. ఎక్కడికి అంటే జూడియోకి వెళ్దామని. జూడియోలో కొత్త బ్యూటీ రేంజ్ ప్రోడక్ట్స్ వచ్చాయి కదా, అంటే ఇక్కడ లేవు, అంటే ఆల్రెడీ ఎప్పుడో లాంచ్ చేశారు కానీ విజయవాడలో పెద్దగా లేవు ఆప్షన్స్. మాకు విజయవాడలో 2 జూడియోలు ఉన్నాయి, 2 ప్లేసెస్లో ఉన్నాయి. ఆ 2 ప్లేసెస్లో ఆప్షన్స్ లేవు. కాకపోతే మీ అందరికి తెలుసు కదా, జూడియో అంటేనే కొంచెం వెరైటీగా అండ్ కొంచెం ఇన్ బడ్జెట్ అని టాక్ కదా మనందరికీ. ఒకసారి వెళ్ళి చూద్దాము. నేను ఎప్పుడు జూడియోలో తీసుకోరు కానీ జూడియోలో నైట్ డ్రెస్సెస్ తీసుకున్నా. అబ్బా, నైట్ డ్రెస్ అయితే వర్త్ కదా, అసలు యూస్ చేసిన వాళ్ళకి తెలిసి ఉండాలి. నైట్ డ్రెస్ అయితే సూపర్ వర్త్. అంటే అంత తొందరగా పాడవ్వు. నేను 1.5 year అవుతుంది కొని, చాలా వాషెస్ అయ్యాయి, బట్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. సో చూద్దాం వెళ్ళి. నేను యాక్చువల్గా వెళ్ళే మెయిన్ పర్పస్ ఏంటంటే నైట్ డ్రెస్ నైట్ డ్రెస్సెస్ కొందామనే వెళ్తున్నా. ఫైన్, ఇంకేమైనా ఎలాంగ్ నచ్చితే ఇంకా అలానే బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమేమి వచ్చాయి, ఏంటి బ్యూటీ రేంజ్ ఏమున్నాయని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నా. సో లెట్స్ సీ ఇవాళ. హాయ్, సారీ. సో వెళ్తున్నాం స్టూడియో. కానీ ఇప్పుడు టైం యాక్చువల్లీ 1 అయిపోయింది. తినేసి వెళ్దామా బయట తిందామా అని ఆలోచించుకుంటూ వచ్చినా. అడుగుతున్నా అంటే ఇంట్లో తినకపోతే మా అమ్మ కాలు ఎరగొడతా అంది. సో ఇంకా ఇంట్లో తినేసి జూడియోకి స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఫస్ట్ వెళ్ళింది జూడియోకి, కాకపోతే వీడియో తీయటం నేను మర్చిపోయాను. జూడియోలో అస్సలు కలెక్షన్ ఉంది, అసలు నచ్చలేదు నాకు. బ్యూటీ రేంజ్ కూడా ఏం లేవు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అంతే చీప్గా ఏమొస్తుంది అంటే ఇంకా ఈజీ బై. సో ఈజీ బైలో చూద్దాము ఎలా ఉంది అని చెప్పి ఈజీ బైకి వచ్చా. సో ఈజీ బైకి వచ్చాను. జూడియోలో నచ్చలేదు. ఈజీ బైలో కూడా ఆల్మోస్ట్ స్టూడియోలో ఉన్నట్టే 599, 299 అక్కడ నుంచే స్టార్ట్ అయినాయి. బ్యూటీ రేంజ్ ప్రాజెక్ట్స్ అయితే ఏం లేవు. జూడియోలో కూడా నాకు ఏం కనపడలేదు. అంటే విజయవాడలో అసలు అంత ఏం ఇంకా రాలేదు. కానీ నెక్స్ట్ టైం విజయవాడలో వచ్చిన వెంటనే నేను మట్టుకు మళ్ళీ వెళ్ళి బ్లాగ్ చేస్తాను. కలెక్షన్ కూడా కొన్ని టాప్స్ బాగున్నాయి, బట్ కొన్ని అసలు బాగాలేదు. కాకపోతే వెస్ట్రన్ వేర్ షర్ట్స్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. టాప్స్ కూడా అన్నీ అంతేం లేవు. లైక్ వెస్ట్రన్ టాప్స్ కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని అస్సలు బాగా. కుర్తీ టాప్స్, లాంగ్ టాప్స్ కలెక్షన్ అయితే బాగున్నాయి. అవి 299కి ఈచ్, అంటే 300 టాప్స్ బాగున్నాయి. కొన్ని రీజనబుల్గానే ఉన్నాయి. సో వెళ్ళి అంటే అండ్ ఈజీ బైవి కొన్నిసార్లు కొన్ని క్లాత్స్ అయితే వాష్ అవి కూడా చేసినా కూడా బాగానే ఉంటాయి, ఎక్కువ వాష్ అయినా కూడా. షార్ట్ టాప్స్ ఏమో లైక్ కొన్ని కూడా కాదు, 1, 2 అంతకన్నా ఎక్కువ బాగాలేవు. ఇంక ఇలా బ్యాగ్ సెక్షన్ కూడా ఉంది ఇక్కడ. నాకు ఆ బ్లాక్ బ్యాగ్ బాగా నచ్చింది. కాకపోతే ఎక్కడో చూసాను ఆ మోడల్ అని చెప్పి చాలా కొట్టింది. 600 ఉంది, చూసారు కదా ప్రైస్. దాంతోపాటు ఈ బ్యాగ్ కూడా ఉంది. కాకపోతే ఇది దూరం నుంచి చూడడానికే బాగుంది, దగ్గర నుంచి అస్సలు బాగాలేదు. ఏంటో ఫేడ్ అవుట్ అయిపోయినట్టుంది. 2 చూసుకుంటున్నా. కానీ ఫైనల్గా ఆలోచించాను ఏంటంటే అమెజాన్లోనో మీషోలోనో చూశాను అండ్ 200 తక్కువకి చూశాను. లైక్ నేను 400కో 450కో చూసాను. సో అందుకని ఇంక వదిలేశాను. ఇక్కడ కుర్తా సెట్స్ కూడా ఉన్నాయి, అంటే ప్యాంటు టాప్. కొన్ని అయితే ప్యాంటు టాప్ చున్నీ, అంటే ఒక సెట్ వచ్చేసి 1000 రూపీస్కి, అంటే 999. ఇంకో సెట్ వచ్చేసి 899 అట్లా ఉన్నాయి. సో అవి ఇక్కడ కొనొచ్చు. క్వాలిటీ కూడా బాగున్నాయి, క్లాత్ క్వాలిటీ. నేను కొందామని వెళ్ళలేదు, కలెక్షన్ చూద్దామని వెళ్ళాను. కాకపోతే ఒకటి నచ్చిందని ఇంకా అది తీసుకుని అది బిల్ వేయించుకుంటున్నా. కవర్ తీసుకోలేదు. షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఎలా కవర్లు తీసుకుంటున్నాం కదా, ఆ కవర్లే దాచుకుని అవే మళ్ళీ షాపింగ్కి వెళ్ళినప్పుడు వాడుకుంటాను నేను. మీరు కూడా అంతేనా? కవర్ మనమే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం.
నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్.